మనకి ఈ నెల 10వ తారీఖు అంటే 10/7/2024 సుమారు 5:30-6 ప్రాంతంలో సాయంత్రము మనకు ఇనిషియల్గా ఒక మర్డర్ రిపోర్ట్ అయితే జరుగుతుంది. ఇది మన కమ్మదానం శివార్లో షాద్నగర్ పిఎస్ లిమిట్స్ కేకే ఫార్మ్స్లో ఒక గుర్తు తెలియని 3 వ్యక్తులు వచ్చేసి కమ్మరి కృష్ణ అనే వ్యక్తిని గొంతు కోసి పొడిచి చంపేసిరనే రిపోర్ట్ తోటి మేము అక్కడికి వెళ్తాం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదర్ వర్కర్స్ కూడా ఉంటారు. వాళ్ళ వైఫ్ కంప్లైంట్ వచ్చి కమ్మరి పావని, ఆమె ఒకరిని గుర్తుపడుతుంది. ఆ 3 గుర్తు తెలియని వ్యక్తుల్లో ఆమె నుంచి కంప్లైంట్ తీసుకుంటాం జరుగుతుంది. కంప్లైంట్ తీసుకుని క్రైమ్ నంబర్ 525/2024 అండర్ సెక్షన్ 103 రెడ్ విత్ 3 సబ్ క్లాస్ 5 61 BNS అండ్ సెక్షన్ 25(1)B సబ్ క్లాస్ AB ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. అంటే వాళ్ళ 3 కూడా పారిపోయేటప్పుడు ఒక పిస్టల్ తీసుకుని బెదిరించి పారిపోతారు ఆ వర్కర్స్ అందరిని కూడా, అందుకని ఆర్మ్స్ యాక్ట్ కూడా యాడ్ చేస్తాం జరిగింది. దీంట్లో ఫర్దర్ విచారణ చేయగా ఏం తెలిసిందంటే కమ్మరి కృష్ణ అతను చాలా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు చాలా సంవత్సరాల నుంచి. ఈయనకు 3 భార్యలు ఉంటారు. మొదటి భార్య పేరు విజయలక్ష్మి, అట్లా విజయలక్ష్మి కొడుకున్న పెద్ద కొడుకు శివ. దీంట్లో అక్యూజ్ నెంబర్ 1. ఈ శివకి కమ్మరి కృష్ణ డిసీజ్కి చాలా రోజుల నుంచి పార్టీషన్ డిస్ప్యూట్స్ ఉంటాయి, ప్రాపర్టీ పార్టీషన్ డిస్ప్యూట్స్ ఉంటాయి. దాని పరంగా ఏం చేస్తాడంటే శివ కాన్స్పర్ అవుతాడు, బాబా బిస్కుంద బాబా శివానంద్ అనే అతనితో కాన్స్పర్ అవుతాడు. ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేసుకుని సుపారీ ఆఫర్ చేస్తాడు. కమ్మరి కృష్ణని చంపినాచో ఒక 25 లక్షలు ఒక ఇల్లు కట్టిస్తా అనేది ఒక డీల్ మాట్లాడుకుని ఒక 2 lakhs అడ్వాన్స్ కూడా ఇస్తాడు. ఈ బాబా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ బాబా బ్యాక్గ్రౌండ్ కూడా కమ్మరి కృష్ణ దగ్గర 2015 to 20 ఈ 5 years పర్సనల్ గార్డ్గా కూడా వర్క్ చేస్తాం జరుగుతుంది. ఇతను మళ్ళీ రీసెంట్గా 10 years ముందు కూడా పార్ట్ ఆఫ్ కాన్స్పిరసీగానే జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి అవకాశం చూసుకుని వీళ్ళిద్దరు శివ ఇంకా మన బాబా ఎవరైతే ఇద్దరు అవకాశం చూసుకుని బాబాతో పాటు ఒక ఇద్దరు అకంప్లిస్ని కూడా తెచ్చుకుంటాడు. ఒక అతని పేరు గణేష్, ఇంకో అతను జూనియర్ ఉన్నాడు. ఇతను అకంప్లిస్ తెచ్చుకుని సమయం చూసుకుని 10వ తారీఖు రోజు, ఇందాక చెప్పినట్టు 10వ తారీఖు రోజు సుమారు సాయంత్రం 5:30-6 గంటలకి అతను ఫామ్కి వెళ్తారు. కేకే ఫామ్కి వెళ్ళి ఎవరు లేని టైం చూసి 3 కలిసి అతని చేతులు పట్టుకుని గొంతు కోసి లెఫ్ట్ రిప్ దగ్గర పొడి చేసి చంపి పారిపోవడం జరుగుతుంది. దీని ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా మన సిపి సార్ ఆదేశాల మేరకు ఏసీపీ షాద్నగర్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది. సిఐ షాద్నగర్, డిఐ షాద్నగర్, సిఐ అమంగలు, సిఐ షాద్నగర్ రూరల్, ఎస్ఐస్ అందరితో టీమ్ ఫామ్ చేసి చాలా ప్రోగ్రెసివ్గా 3 daysలో చాలా వరకు ఫిజికల్ మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఈరోజు దట్ ఈస్ 13/7/2024లో 2021 రోజు మార్నింగ్ అవర్స్లో 4 అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరుగుతుంది. ఈరోజు A1 వచ్చేసి కమ్మరి శివ, నాకు అన్నట్టు అతను ఫస్ట్ వైఫ్ కొడుకు. సెకండ్ A2 వచ్చేసి బిస్కుంద బాబా శివానంద్, A3 వచ్చేసి గణేష్, A4 వచ్చేసి జూనైల్ ఉన్నాడండి. వీళ్ళందరినీ కూడా మనము రిమాండ్ కోసం పంపుతున్నాము. జూనైల్ అండి, మనము వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేస్తాం జరుగుతుంది. ఇట్లానే ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇంకా ఇట్లా టీమ్స్ ఇట్లా కంటిన్యూ చేసి ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రోగ్రెసివ్గా ఫాస్ట్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ అక్టోబర్లో ఫైల్ చేసి కూడా వీళ్ళు సెక్యూర్ కన్వెన్షన్ ఇన్ దిస్ కేసు అండి. ఇస్తాను మాట్లాడుకున్నారు. 2 lakhs అడ్వాన్స్ తీసుకున్నారు. దీంట్లో మన రికవరీ కూడా 2 కార్లు, వీళ్ళ యాక్ట్ కోసం వాడిన 2 కార్లు, ఒక సెల్ ఫోను, వీళ్ళు వాడిన టాయ్ పిస్టలు, వీళ్ళ కార్లో రికవర్ అయిన 3 కత్తులు, క్యాష్ కూడా A2 దగ్గర వీళ్ళ ట్రాన్సాక్షన్లో మిగిలిన క్యాష్ 50,000 కూడా రికవర్ చేసుకుని జరుగుతుంది.